తల్లి కొడుకుల మధ్యలో జరిగిన ఈ సంభాషణ. కొడుకు అంటాడు, అమ్మా, ఒక ప్రశ్న అడగనా? తల్లి అంటుంది, అడుగు నాన్న. తల్లి దగ్గర కొడుకు ప్రశ్నకు ఎప్పుడూ భయం ఉండదు. కొడుకు అంటాడు, అమ్మా, చిన్నప్పుడు నన్ను నువ్వు ఎందుకు అంతగా చూసుకున్నావు? తల్లి అంటది, ఎందుకంటే నువ్వు నా కొడుకువి కాబట్టి కాదు నాన్న, నువ్వు నా ప్రాణం కాబట్టి. కొడుకు అంటాడు, అయితే అమ్మా, ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను ఎందుకు మర్చిపోతున్నారు? తల్లి చెప్తుంది, కాలం మారింది నాన్న, మనుషుల అవసరాలు పెరిగాయి, కానీ మనుషులు మాత్రం చిన్నవైపోతున్నాయి. కొడుకు అడుగుతాడు, అమ్మా, నువ్వు నా చిన్నప్పుడు నాకు అన్నం పెట్టావు, నేను నడవలేకపోతే నా చెయ్యి పట్టుకున్నావు, నేను పడిపోతే నన్ను లేపావు. కాని ఈరోజు నువ్వు వృద్ధురాలివయ్యావని, నీ చేతులు వణుకుతున్నాయని, నీకు ఎవరో తోడు కావాలని నేను మర్చిపోతే అది నా చదువు గొప్పతనం కాదు అమ్మా, అది నా మనసు ఓడిపోయిన రోజు. తల్లి సమాధానం, నాన్న, తల్లిదండ్రులు పిల్లల దగ్గర పెద్దగా ఏమీ అడగరు. వాళ్లకు కోట్లు వద్దు, పెద్ద ఇల్లు వద్దు, ఖరీదైన బట్టలు వద్దు. అమ్మా, ఎలా ఉన్నావు? నాన్న, భోజనం చేశావా? అనే 2 మాటలు చాలు. కొడుకు అంటాడు, కానీ అమ్మా, ఈ సమాజంలో ఇప్పుడు మనిషి విలువను కూడా డబ్బుతో కోలుస్తున్నారు. డబ్బు ఉన్నవాడికి గౌరవం, పదవి ఉన్నవాడికి గౌరవం, పేరు ఉన్నవాడికి గౌరవం, కానీ జీవితం అంతా కుటుంబం కోసం కష్టపడిన ఒక వృద్ధ తండ్రి మాత్రం ఒంటరిగా కూర్చుంటే అతని పలకరించడానికి మనకు 5 నిమిషాలు కూడా ఉండవు. తల్లి అంటది, అందుకే నాన్న, సమాజం మారాలని ముందుగా అనుకోవద్దు. మన ఇంటి నుంచి మార్పు మొదలు కావాలి. తల్లిదండ్రులను గౌరవించే పిల్లలు పెరిగితే రేపు వాళ్ళను గౌరవించే సమాజం తయారవుతుంది. మన ఇంట్లో మనం చూపించే ప్రేమే రేపటి సమాజానికి పాఠం అవుతుంది. అమ్మా, నాకిప్పుడు అర్థమైంది, తల్లి అంటే కేవలం మనిషి కాదు, మన తప్పులను క్షమించే హృదయం, మన కన్నీళ్లను ముందే గుర్తించే కళ్ళు, మన ఓటమిలో కూడా మనల్ని నమ్మే వ్యక్తి. అందుకే తల్లిని దేవత అని పిలిచి ఆమెని ఒంటరిగా వదిలేయడం కాదు, ఆమె బతుకుతున్నప్పుడే ఆమెకు దేవతగా గౌరవం ఇవ్వాలి. మిత్రులారా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న ప్రశ్న. మీ అమ్మా నాన్నలు మీతో ఉన్నారా? అయితే ఈరోజు వాళ్లతో 5 నిమిషాలు మాట్లాడండి. వాళ్లకు డబ్బు ఇవ్వలేకపోయినా పర్వాలేదు, మీ సమయం ఇవ్వండి. వాళ్లకు పెద్ద బహుమతి కొనలేకపోయినా పర్వాలేదు, మీ ప్రేమ ఇవ్వండి. ఎందుకంటే మనకు అవసరం ఉన్నప్పుడు తల్లిదండ్రులు మన పక్కన నిలబడ్డారు. వాళ్లకు మన అవసరం వచ్చినప్పుడు మనమే వాళ్ళ పక్కన నిలబడాలి.
అది దానం కాదు, అది మన బాధ్యత. తల్లిని గౌరవించే ఇల్లు మారితే ఒక కుటుంబం మారుతుంది. కుటుంబాలు మారితే సమాజం మారుతుంది. సమాజం మారాలంటే ముందు మన మనసు మారాలి.